హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కుక్కర్లో మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. రోటీస్ మీద, పూరీస్ మీద, వేడి వేడి అన్నం మీద చాలా బాగుంటుంది. సాఫ్ట్ అండ్ టేస్టీగా కుక్కర్లో మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇప్పుడైతే కుక్కర్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత దీంట్లోనే మసాలా దినుసులు అయితే వేసుకుంటున్నాను. ఇలా మసాలా దినుసులు వేసుకోవడం వల్ల టేస్టీగా హోటల్ స్టైల్ లాగా వస్తుంది. కర్రీ అనేది ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మంచిగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు అయితే వేసుకోవాలి. ఆనియన్స్ అయితే ఎక్కువనే వేసుకోవాలి, అప్పుడే మటన్ కర్రీ చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇక్కడ పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. నేను దీంట్లో ముందుగా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. సాల్ట్ వేయడం వల్ల మంచి కలర్ అయితే వచ్చేస్తుంది, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేస్తుంది. నేను దీంట్లోనే సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఏ కర్రీస్లో అయినా ఇలా ఆనియన్స్ వేసిన తర్వాత సాల్ట్ అయితే వేసుకోవాలి, అప్పుడే మంచి కలర్ అయితే వచ్చేస్తుంది ఆనియన్స్. ఇలా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇలా సాల్ట్ వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు మంచి కలర్ అయితే వచ్చేస్తుంది అన్నమాట. ఇలా మంచిగా కలుపుకోవాలి. కుక్కర్లో వండుకోవాలి మటన్ కర్రీ. ఎప్పుడైనా కుక్కర్లో వండుకోవడం వల్ల చాలా సాఫ్ట్ అండ్ టేస్టీగా మటన్ కర్రీ ఉడుకుతుంది అన్నమాట. అందుకనేసి నేను ఎక్కువ శాతం కుక్కర్లోనే వండుకుంటున్నాను మటన్ కర్రీ. ఇప్పుడు ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇంట్లోనే ఫ్రెష్గా దంచుకున్న అల్లం పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇలా మటన్, చికెన్ కర్రీలో, ఫిష్ కర్రీలో అల్లం పేస్ట్ ఎక్కువ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం ఇంకా ఇంట్లోనే ఫ్రెష్గా దంచుకున్న అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి. షాప్లో అంత బాగుండదు, స్మెల్ కూడా ఎట్లనో ఉంటుంది. ఇలా అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై అయిన తర్వాత మంచిగా వాష్ చేసుకున్న మటన్ ముక్కలు అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ ఇలా ఉప్పుతోనైతే క్లీన్ చేసుకుంటున్నాను. నేను మటన్ అయినా, చికెన్ అయినా, ఫిష్ అయినా ఉప్పు వేసి మంచిగా క్లీన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇలా మంచిగా కౌసు వాసన అనేది రాదు, అందుకనేసి నేను ఉప్పు వేసి మంచిగా క్లీన్ చేసుకుంటాను. మటన్ అయినా, చికెన్ అయినా, ఏదైనా ఇలా మన ఉప్పు వేయడం వల్ల స్మెల్ రాకుండా ఉంటుంది. ఇప్పుడైతే ఇలా మటన్ ముక్కలు మంచిగా మసాలా పట్టేటట్టు కలుపుకొని ఇప్పుడైతే నేను దీంట్లోనే పసుపు అయితే వేసుకుంటున్నాను. ఇలా పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి కుక్కర్లో వండి, అప్పుడే తెలుస్తుంది ఎంత సాఫ్ట్గా వస్తుందో కర్రీ అనేసి. మనం అదే గిన్నెలో ఇలా వండితే ఉడకడానికి టైం పడుతుంది, ఇంకా అంత టేస్టీ కూడా ఉండదు. అందుకనేసి నేను కుక్కర్లోనే మటన్ అనేది నేను ఎక్కువ ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు పసుపు ఇలా మంచిగా వేసిన తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి. టమాటా ముక్కలను అయితే కట్ చేసుకొని వేసుకుంటున్నాను. మటన్ కర్రీలో ఆనియన్స్ ఎక్కువనే వేసుకోవాలి, ఇంకా టమాటా కూడా ఎక్కువనే వేసుకోవాలి, అప్పుడే చిక్కగా గ్రేవీ అనేది వచ్చేస్తుంది అన్నమాట. చాలా బాగుంటుంది. ఇంకా ఇప్పుడైతే నేను 2 టేబుల్ స్పూన్ ఇక్కడ ఒక పెద్ద స్పూన్ అన్నమాట కారం అనేది వేసుకున్నాను. ఇలా కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. మంచి కారం అయితే వేసుకోవాలి. ఇక్కడ మా ఇంట్లో ఆడించుకున్న కారమే వేసుకుంటున్నాను నేను. ఇక్కడ ఇలా కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే ఒక 2-3 మినిట్స్ ఇలా మూత పెట్టి ఉడికించుకోవాలి. కొంచెం సాఫ్ట్ అయిపోతుంది కర్రీ అనేది, టమాటా ముక్కలు కర్రీ అనేది కొంచెం సాఫ్ట్ అయిపోతుంది. ఇప్పుడైతే ఇలా టమాటాలు కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత దీంట్లోనే మనకి గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలంటే వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు. గ్రేవీ అవసరం లేదంటే కొంచెం అంటే ఒక 2-3 గ్లాస్ వేసుకోవాలి వాటర్ వేయడం వల్ల మటన్ కర్రీ అనేది సాఫ్ట్గా ఉడికిపోతుంది అన్నమాట. నేను ఇక్కడ ఒక 3 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను, మటన్ మెత్తగా ఉడకడానికి అన్నమాట. ఇలా వాటర్ వేసి ఒక 10 విజిల్ వచ్చే వరకు మంచిగా కుక్ చేసుకోవాలి. ఇలా కొంచెం వాటర్ ఇంకిన తర్వాత దీంట్లోనే ఇప్పుడు కొత్తిమీర, పుదీనా మంచిగా తరుగుకున్న కొత్తిమీర, పుదీనా అయితే వేసుకున్నాను. దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ నేను మటన్ మసాలా అనేది వేసుకున్నాను. ఇంకా వేరే మసాలా ఏం అవసరం లేదు, మంచిగా హెల్తీగా చేసుకున్నాను అనమాట. ఎక్కువ మసాలా కూడా ఇది అది అనేసి ఏమి వేయద్దు. అందుకనేసి నేను 2 టేబుల్ స్పూన్ మటన్ మసాలా అనేది వేసుకున్నాను. ఆ మసాలానే చాలా మంచి ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఇంకా వాటర్ అనేది ఇంకిపోవాలి. నేను మధ్య మధ్యలో చూస్తున్నాను అనమాట ఉడికిందా లేదా అనేసి. ఇప్పుడైతే మళ్ళీ ఉడికించుకుంటున్నాను. చూడండి ఎంత బాగా ఉడికిందో.
మంచిగా పొగలు వస్తూ మంచిగా బబుల్స్ లాగా వచ్చేసింది. కర్రీ అయితే చాలా సాఫ్ట్గా ఉంది. మటన్ కూడా సాఫ్ట్గా ఉడికిపోయింది. ఎంత బాగుంది. గ్రేవీ కూడా చూడండి ఎంత థిక్నెస్గా వచ్చిందో గ్రేవీ కూడా. ఈ విధంగా మీరు కూడా చేసుకోండి. చాలా రుచిగా చాలా సాఫ్ట్గా అయిపోతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.